త్వరలో ప్రారంభం కాబోయే చీమకుర్తి బైపాస్ ఐఓసీ పెట్రోల్ బంక్ నందు పనిచేయుటకు స్టాఫ్స్ కావాలను. మేనేజర్ 1, పంప్ బాయ్స్ 8, సూపర్వైజర్ 1, వాచ్మెన్ 1, స్వీపర్ 1. రామతీర్థ ఫిల్లింగ్ స్టేషన్, చీమకుర్తి బైపాస్, కేవిపాలెం జంక్షన్, చీమకుర్తి. సెల్ నెంబర్ 8919941315. నమస్తే, సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చీమకుర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగా నాగార్జున, జిల్లా పార్టీ నాయకులు మన్నం శ్రీధర్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, తప్పెట బాబురావు, రాజ్యలక్ష్మి, గోకినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి, ప్రకాశం జిల్లా రాజకీయాలలో తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి, దర్శి శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రథసారథి, అందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి నాయకుడు, గౌరవనీయులు పెద్దలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మనందరి అభిమాన నాయకురాలు అమ్మ, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఒక ముద్ర. ఆమె మాట్లాడిందంటే ఒక పేటెంట్. పార్టీ కానీ, పార్టీ నాయకుడిని కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఎవరన్నా మాట్లాడితే ముందుండి వారి తరపున, కార్యకర్తల తరపున మాట్లాడే వ్యక్తి గౌరవనీయులు పెద్దలు బూచేపల్లి వెంకాయమ్మ గారు. అలాగే జిల్లా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సెక్రటరీ శ్రీధర్ గారు, జిల్లా పార్టీ మరొక సెక్రటరీ ఓబులెడ్డి మాస్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, స్థానిక జెడ్పీటీసీ సభ్యులు సోదరుడు వేమ శ్రీనివాస్ గారు, పార్టీ మరి ఒక సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సోదరులు పాలడుగు రాజు గారు, మండల ఎంపీపీ గారు శ్రీనివాసరావు గారు, పార్టీ పట్టణాధ్యక్షులు కృష్ణపాటి శేఖర్ రెడ్డి గారు, మస్తాన్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, పెద్దలు ఓబులరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, మరి అంకుల్ గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చాలామంది మండల పార్టీ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మరి బూచేపల్లి కుటుంబాన్ని నమ్ముకొని వారి మాట వేదంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. నాకు నిజంగా శివన్న మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ వేసింది. బాధతో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే శివన్న కానీ పెద్ద కానీ నేను కొత్తగా వచ్చా, ఓడిపోయా. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పనిచేస్తూ ఉన్నా. నన్ను ఇంత ఓన్ చేసుకోవాల్సిన పని వారికి లేదు, నన్ను నమ్మాల్సిన పని కూడా లేదు. నన్ను నమ్మి నా క్యారెక్టర్ ఏంటో, నా పద్ధతి ఏంటో అన్నీ ఆలోచించి ఈరోజు వారి కోసం చెప్పటల్లా, నా కోసం నాగార్జున మంచోడని, నాగార్జున గెలిపించమని, నాగార్జున ఇక్కడే ఉంటాడని చెప్పిన శివన్న కానీ పెద్దమ్మ కానీ శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. మీ మాట నా వేదవాక్కుగా జీవితాంతం పనిచేస్తానని కూడా మీతో అండగా ఉండి మీ కుటుంబానికి ఒక రామభక్త హనుమాన్లాగా పనిచేస్తానని తెలియపరుస్తా ఉన్నా. ఇకపోతే ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అందరికీ తెలుసు. చాలా బాగా వక్తలంతా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో కానీ, పార్టీని నడిపే తీరులో కానీ మోసం చేస్తూనే రాజకీయాల్లో ముందుకు వస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా పచ్చి మోసం, ప్రజలను ప్రక్కదో పట్టిస్తాం, ప్రజలను మభ్య పెట్టడం, ప్రజలను మోసం చేయటం.
ఈరోజు 6 హామీలు కాదు, 7 హామీలు కాదు, 134 వాగ్దానాలు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మన పరిపాలన చూసాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. వాళ్ళకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. సహాయం ఎవరికి చేయాలో, సహాయం ఎవరికి అందాలో, ఎవరి కోసం పని చేయాలో ఏ సెక్టార్ కూడా వదలకుండా ఈ రాష్ట్ర చరిత్రలో పరిపాలన చేసి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని బాటలు వేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకని నాకు శివన్ చెప్పాడు, మనం వెళ్తే గడప గడపకి వెళ్తే మేనిఫెస్టో ఇచ్చి ఇవి మేము చేశాం, మీకు ఇంకా అందరేలా, ఇంకా అందినయ్యా అని ప్రజలని అడిగి ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మేనిఫెస్టో ఉండదు, బుట్టదాకా చేస్తాడు, ప్రజలను మోసం చేస్తాడు. నిరంతరం ఈ రాష్ట్రంలో కొన్ని శక్తులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పరిపాలన చేశాడని చెప్పడానికి, ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్ద వేశాడని బనాయించి చెప్పుకోవడానికి మనకి ధైర్యం ఉంది. వ్యవసాయం చేసే రైతు సుభిక్షంగా పంట పండించుకోవడానికి కానీ, వ్యవసాయం చేసే రైతు పండిన పంటను అమ్ముకోవడానికి కానీ, వ్యవసాయం చేసే రైతు నాణ్యమైన విత్తనాలు వేసుకోవడానికి కానీ, సరసమైన ధరలకు ఎరువులు కొట్టడం కానీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రైతు మర్చిపోడు.